ఆంధ్రప్రదేశ్ సామాన్యులకు భారీ ఊరట కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిత్యావసరాల ధరల భారాన్ని తగ్గించేందుకు కూరగాయల ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించింది. పచ్చిమిర్చి, పండుమిర్చి, వంకాయ, టమాటా సహా పలు కూరగాయల ధరలను స్థిరంగా ఉంచేందుకు కృషి చేస్తోంది. రైతులకు గిట్టుబాటు ధర అందించడంతో పాటు వినియోగదారులకు సరసమైన ధరలకే కూరగాయలు లభించేలా చర్యలు చేపడుతోంది. కూరగాయల ధరల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. కూరగాయల ధరల్లో భారీ హెచ్చుతగ్గులు ఉండకుండా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని టమాటా, వంకాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వంటి కూరగాయల ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇక రైతులకు మద్దతు ధర అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. విజయవాడ క్యాంప్ కార్యాలయం నుంచి శనివారం సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాలు, మార్క్ఫెడ్ శాఖల అధికారులతో కూరగాయల ధరలపై సమీక్షను నిర్వహించారు. రైతులకు మద్దతు ధర అందించడంతో పాటు వినియోగదారులకు న్యాయమైన ధరల వద్ద కూరగాయలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధరల హెచ్చుతగ్గులను అగ్రివాచ్ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ తో అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. రైతులు తగిన మద్దతు ధర లేక ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.